వన్స్ ఈ అపార్ట్మెంట్లు పూర్తయిపోతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు మొత్తం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ టవర్స్ లోనే ఉంటారు కదా. ఈ ప్రజాప్రతినిధుల ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే రిలాక్సేషన్ కోసం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాక్ చేసుకోవడానికి, జాగింగ్ చేసుకోవడానికి, అంటే చిన్నపిల్లలు ఉంటే ఆడుకోవడానికి కానీ, లేదంటే యంగేజ్ వాళ్ళు ఉంటే ఏదైనా గేమ్స్ ఆడుకోవడానికి కానీ అవి కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. మొత్తం ఒక్కొక్క పోడియంలో ఒక్కొక్క గేమ్స్ సంబంధించింది. ఈ రబ్బర్ ట్రాక్ మాత్రం అంటే ఈ జాగింగ్ ఏరియా మాత్రం మొత్తం ఓవరాల్గా అన్ని పోడియంలో ఉంటుంది అన్నమాట. బ్యూటిఫికేషన్ కానీ ఇది కానీ. అయితే మనం పోడియం 1 దగ్గర ఉన్నాం ప్రెజెంట్. ప్రతి పోడియంలో చుట్టూ గ్రీనరీ, బ్యూటిఫికేషన్ అనేది ఉంటుంది. అలానే ఈ పోడియంకి వచ్చేసరికి బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట ఇది. అలానే ఇక్కడ కూర్చోడానికి కానీ ఇది ఒక పోడియం. అలానే ఇంకొక పోడియం దగ్గరికి వెళ్దాం కదా. ఈ పోడియంలో కూడా జాగింగ్ ట్రాక్ ఉంది. అంటే అన్ని పోడియంలో కామన్ అనమాట. దీని మీద ఎంత నడిచినా కూడా మనకి అంత కాలుకి పెయిన్ అనిపించదు అనమాట. ఎందుకంటే రబ్బర్ ఫ్లోరింగ్, అదే కాంక్రీట్ కానీ సిమెంట్ ఫ్లోరింగ్ అయితే మనకి కొంచెం పెయిన్ ఎక్కువ వస్తుంటది. ఇదంతా కూడా కిడ్స్ ప్లే ఏరియా అనమాట. వాళ్ళు ఈవినింగ్ కానీ మార్నింగ్ టైమ్ లో కానీ ఆడుకోవడానికి అయితే కిడ్స్ ప్లే ఏరియా అయితే సెట్ చేశారు. ఇది కూడా రబ్బర్ ఫ్లోరింగ్. కలర్స్ చిన్నపిల్లలకి అట్రాక్టివ్ కలర్స్ ఉండాలని చెప్పేసి అయితే ఈ కలర్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని వేశారు. ప్రెస్ చేస్తుంటే చూసారు కదా కిందకి పైకి, ఇదంతా కూడా రబ్బర్ ఫ్లోరింగ్ సెటప్ చేశారు మొత్తం కూడా. ఇప్పుడు ఇంకో పోడియం మీకు చూపిస్తున్నాను. ఈ బ్యూటిఫికేషన్ కూడా కామన్, చుట్టూ కూడా గ్రీనరీ. ఇది వచ్చేసరికి స్కేటింగ్ ట్రాక్ అనమాట, చుట్టూ కూర్చోడానికి. అలానే ఇంకొక పోడియం దగ్గరికి వెళ్దాము. ఇవేంటి అనుకుంటున్నారా, కింద సెల్లార్ లో అంటే స్టిల్ట్ అని చెప్పా కదా, దానికి సన్లైట్ కోసం అయితే అలా ఏర్పాటు చేశారు. ఇది ఒక పోడియం. ఈ పోడియం లేదు ఫౌంటైన్ వస్తుంది, వాటర్ ఫౌంటైన్. ప్లస్ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూర్చోవడానికి ఈవినింగ్ పూట ఈ పోడియం అయితే ఓన్లీ సిట్టింగ్ కోసం అయితే ఏర్పాటు చేశారు మొత్తం.